అనగనగా ఒక ఊరిలో ఒక బక్కచిక్కిన కాకి ఉండేది. అది ప్రతిరోజూ దొరికినంత ఆహారంతోనే సంతృప్తిగా జీవించేది. ఒకరోజు ఆ కాకి మరో ఊరికి వెళ్ళింది. అక్కడ చాలా ధనికులు ఉండేవారు. వారు మంచి మంచి ఆహారం తిని మిగిలిన దాన్ని బయటపడేసేవారు. ఆ ఆహారం తింటూ తింటూ ఆ కాకి బలంగా లావుగా మారింది. కొన్ని రోజుల్లోనే అది చాలా బలం సంపాదించింది. ఆ ఊరికి దగ్గరలో ఒక సముద్రం ఉండేది. ప్రతి సాయంత్రం అక్కడికి కొన్ని హంసలు వచ్చి విహరించేవి. కాకి వాటిని చూసి వాటితో స్నేహం చెయ్యాలని అనుకుంది. అది హంసల దగ్గరకు వెళ్ళి తన కోరిక చెప్పింది. హంసలు కూడా సంతోషంగా ఒప్పుకుని కాకిని తమతో కలుపుకున్నాయి. కొన్ని రోజులు అందరూ హాయిగా కలిసి తిరిగారు. కాని ఒకరోజు కాకికి అహంకారం వచ్చింది. నేను హంసల కంటే బలవంతుడిని, ఎంత ఎత్తైనా ఎగరగలను అని అనుకుంది. అప్పుడు ఒక హంస దగ్గరకు వెళ్ళి, మిత్రమా, మనం ఒకసారి ఎగిరే పందెం వేయుదామా అని అడిగింది. హంస నవ్వుతూ, మిత్రమా, అవసరంలేని పోటీ ఎందుకు, నిన్ను బాధ పెట్టాలని లేదు అంది. కాని కాకి గర్వంగా నవ్వుతూ, నాతో పోటీపడటానికి భయపడుతున్నావా అని అడిగింది. హంస చివరికి అంగీకరించింది. సరే మిత్రమా, సముద్రం మీదుగా ఒకసారి ఎగిరి వచ్చేద్దాం అంది. పందెం ప్రారంభమైంది. కాకి వేగంగా పైకి పైకి ఎగిరింది. తన బలాన్ని చూపించటానికి చాలా వేగంగా ఎగరసాగింది. హంస మాత్రం నెమ్మదిగా చెప్పింది, మిత్రమా, అంత బలం ఒకేసారి వాడకు, అలసిపోతావు. కాని కాకి ఆ మాట వినలేదు. కొంత దూరం వెళ్లగానే ఎండవేడిమికి కాకి అలసిపోయింది. ఇంకా కొంత దూరం వెళ్లేసరికి రెక్కలు కదిలించలేకపోయింది. చుట్టూ చూసింది. ఎక్కడా నేల కనిపించలేదు. కేవలం సముద్రం మాత్రమే కనిపించింది. అప్పుడు కాకి భయంతో ఏడ్చింది. అయ్యో, నా మిత్రుడు మున్నే చెప్పాడు, కాని నేను వినలేదు. ఇప్పుడు సముద్రంలో పడిపోతాను అని. అప్పుడు హంస వెంటనే వచ్చి సముద్రంలో పడిపోతున్న కాకిని తన వీపుపై ఎక్కించుకుని ఒడ్డుకు తీసుకొచ్చింది. కాకి చాలా సిగ్గుపడుతూ, మిత్రమా, నన్ను క్షమించు, నన్ను కాపాడినందుకు ధన్యవాదాలు అంది. అప్పుడు హంస చిరునవ్వుతో చెప్పింది, మిత్రమా, ఎదుటివారి శక్తి తెలుసుకోకుండా అహంకారంతో పోటీపడితే ఇలానే ప్రమాదం వస్తుంది. మనమెప్పుడూ మన శక్తి, మన స్థితి తెలుసుకుని అహంకారం లేకుండా జీవించాలి. ఆ మాటలు విన్న కాకి సిగ్గుతో తలదించుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ రోజునుంచి తన శక్తి తెలిసి వినయంగా జీవించింది. కథ నీతి: అహంకారం ప్రమాదానికి దారితీస్తుంది, వినయం మనల్ని కాపాడుతుంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.